హాయ్ వెల్కమ్ టు అర్నా స్వీట్ కిచెన్. ఈరోజు చాలా ఈజీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. కలపడం వచ్చిందంటే స్వీట్ వచ్చేసినట్లే, పాకం పట్టే పనే లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, పప్పులు, బెల్లము, కాస్త నెయ్యి ఉంటే చాలు పప్పుల హల్వాను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. నేను హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసము స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1 కప్పు పప్పులను వేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, 2 నిమిషాల పాటు వేపుకుంటే చాలు. 2 నిమిషాలు వేయించిన పప్పుల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి. ఫైన్ పౌడర్ గా అయిపోయింది, అందుకే జల్లించటం లేదు. మీకు ఎక్కడైనా నలకగా అనిపిస్తే జల్లించుకోండి. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి ఏ కప్పుతో అయితే పప్పులను తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తురుమును, 2 కప్పుల వాటర్ ని వేసుకోవాలి. మీకు టైం ఉంది అంటే బెల్లంలో వాటర్ వేసి కరగడం కోసము పక్కన పెట్టుకోవచ్చు. షార్ట్ టైం లో చేస్తున్నారు అంటే వేడి చేసి బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం అయితే బాగా కరిగింది, పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పప్పుల పొడి మొదట నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటుంది. వేయించిన తర్వాత నెయ్యిని అయితే రిలీజ్ చేస్తుంది. ఎప్పుడు నెయ్యిని రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుందో అప్పుడు బెల్లం వాటర్ ని కొద్దిగా వడగట్టుకొని వేసుకోవాలి. కరిగించుకున్న బెల్లం వాటర్ ని మొత్తం ఒకేసారి వేయకూడదు. అలా వేసుకున్నామంటే కలుపుకోవడం అనేది కష్టమవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తము మీడియం టు లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. మిశ్రమము దగ్గర పడింది. ఇంకొంచెము బెల్లం వాటర్ ని యాడ్ చేస్తున్నాను. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ ని యాడ్ చేయటం లేదు. మీకు కలర్ఫుల్ గా కావాలి అనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి. మిశ్రమం అయితే కాస్త థిక్గా అయింది. మిగిలిన బెల్లం వాటర్ మొత్తాన్ని యాడ్ చేసేస్తున్నాను. ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ ని 3 టైమ్స్ యాడ్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ ని వేసుకుంటున్నాను. ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా వేయటం వల్ల హల్వా చాలా షైనింగ్ గా ఉంటుంది. లో ఫ్లేమ్ మీద ప్యాన్ కు అంటుకోకుండా తిరిగేంత వరకు ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. ముందే చెప్పాను కదా, కలపడం తప్ప పెద్దగా పనేమీ ఉండదని. చేతిని వాటర్ లో డిప్ చేసి కొద్దిగా ఉడికించిన పిండిని తీసుకొని రోల్ చేస్తే స్టిక్కీగా లేకుండా రౌండ్ షేప్ లోకి రావాలి. అలా వచ్చిందంటే హల్వా ప్రిపేర్ అయినట్లే. ప్రిపేర్ చేసుకున్న హల్వాను ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే తినేయవచ్చు, లేదా గరిటెకు కాస్త నెయ్యిని రాసుకొని గరిటెలోకి కొద్దిగా హల్వాని తీసుకొని గరిటెను తిప్పుతూ ఉన్నామంటే హల్వా అనేది రౌండ్ షేప్ లోకి వస్తుంది. లేదా హల్వాను నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ను, మీ ఓపికను బట్టి ఎలా కావాలి అంటే అలా ప్రిపేర్ చేసుకోండి. ఇది ప్రసాదంగా కూడా దేవుడికి సమర్పించవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఒకసారి వీడియోని చూసిన తర్వాత ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.